వెల్కమ్ బ్యాక్ టు రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఈరోజు బండి పార్కింగ్ చేసి మా వరలక్ష్మి ఏమన్నదంటే జూ పార్క్కి వెళ్దాము అని అంటే సరేలే ఏం చేద్దాం అని పార్క్ వేసేసి పార్కింగ్కి 30 రూపాయలు, ఒకరికి వచ్చి 100 రూపాయలు, చైల్డ్లు పోతే 50 రూపాయలు. అక్కడ లోపల మ్యాక్సిమం బ్యాగులు అలో లేదు, స్మాల్ బ్యాగ్ అలో. ఒకవేళ బ్యాగ్ చేస్తే ఆడ 50 రూపాయలు ఇచ్చి ఒక పేపర్ది బ్యాగ్ ఉంటుంది, అది తీసుకోవాలి. అది 20 రూపీస్ ఉంటుంది. చెలోబాయ్ అంతా తీసుకున్న తర్వాత ఇంకా లోపలికి వస్తే పక్కన చూస్తే తాంబేళ్ళు, ఇటు సైడ్ చూస్తే బాతులు. అవునన్న, అందరు అంటారు కదా జూ పార్కులో ఏమేమి ఉంటాయి అని అంటూ ఉంటారు కదా అందరూ. చూడండి, మీరే చూస్తారు కదా, అదేమో తల నెత్తి మీద నిలబడ్డది, మేమేమో దాన్ని చూసుకుంటూ ఉన్నాం. అది మా ముంగట యోగా చేస్తుందా ఏమో అని అనిపించింది. కానీ పేరు వచ్చి మీర్ కట్. సో ఇంక అక్కడి నుంచి అయితే కొద్దిగా ముంగడికి పోతే కొండముచ్చు ఎదురయ్యింది. సరేలే, మనం ఎట్లా మెదక్ సైడు, నర్సాపూర్ సైడు ఫారెస్ట్ ఏరియాలో కొండముచ్చులు కనబడతాయి కదా, ఆ కొండముచ్చే కదా ఇది అంటే, అవునవును ఇది ఊర్లలో చాలా ఫేమస్, కోతుల కన్నా డేంజర్ కొండముచ్చాను. సరేలే, నేను మా బాలు అయితే ఇట్లా ముంగడికి వెళుతూ ఇంకో చాలా సన్నివేశాలను చూసినాం. నేను అడిగాను, వరలక్ష్మి నీకు ఏ కోతి అంటే ఎక్కువ ఇష్టం, నల్ల కోతి ఇష్టమా, తెల్ల కోతి ఇష్టమా అంటే సింహతో ఒక కోతి అంటాయి. ఈ సింహతో ఒక కోతికి చాలా టాలెంట్ ఉందంట. సో ఇంక అక్కడి నుంచి అయితే ఇంక అట్లా మాట్లాడుకుంటూ కొద్దిసేపు వెళ్తూ ఉంటే, అంటే కొద్దిసేపు ఏం అవసరం లేదు, ఇక పక్కన వెళ్తూ ఉంటే ఇంకో కోతి కనబడ్డది. సరేలే, ఏంద్రా నాయన ఇన్నిగానం కోతులు ఉన్నాయా అని అనిపించింది. ఫస్ట్లో అనిపించలేదు, కానీ ఇప్పుడు చూడంగానే అనిపించింది. సేమ్ అది చూస్తే చూడండి, జుట్టుతో ఉన్న కోతి, అది సింహ ఏదో కోతి అన్నది. నేను మీరు చదవలేదు. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత కొరమేన్లు, చేపలు చూసి ఇంకా అక్కడ నుంచి ఆ ట్రైన్ వెళ్తుంది కదా అని అడవి పిల్లి కోసమని లోపలికి చూసినాం. సరేలా, అడవి పిల్లి కనబడతలేదని ఇంకొద్దిగా ముంగడికి పోతే బెంగాల్ టైగర్ కనిపించింది. సో అవి పనుకునే టైంకి మేము లోపలికి ఎంటర్ అయినాం. సరేలే, బెంగాల్ టైగర్, చాలామంది ఏమంటారు వైట్ టైగర్ అంటారు, కానీ తెలియని విషయం ఏంటంటే బెంగాల్ టైగరే దాని పేరు. సో ఇంక అక్కడి నుంచి ఇంకొద్దిగా దూరం వెళ్ళినాం. వెళ్తుండగానే చాలా అద్భుతాలు, చాలా ప్లేసులు తిరిగిన తర్వాత వైట్ టైగర్ వచ్చింది. వైట్ టైగర్కి ఆపోజిట్ ఇంకోటి దాని పక్కన ఇంకోటి. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు, ఇక్కడ జింకలు ఉన్నాయి, జింకలతో పాటు ఒక కోడిపిల్ల ఉంది. కోడిపిల్ల అంటారా, అడవి కోడి అంటారో, బాత్ అంటారో మీకే వదిలేస్తున్నా. సో ఇంకా అక్కడి నుంచి కొద్దిగా మూవ్ అయినాం. మూవ్ ఆన్ కాగానే అక్కడి నుంచి అయితే అవేంది అడవి కోళ్ళు అంట. ఇవి చాలా అరుదు కోళ్ళు అని అన్నారు. సో నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను ఎంట్రన్స్ కాగానే ర్యాబిట్కి సంబంధించిన అంటే ర్యాబిట్ అండి, కొన్ని పక్షులకి జాతులకు సంబంధించిన కొన్ని ఫస్ట్ కనబడుతుండే. దాని తర్వాత ఎలిఫెంటు, మనం అనుకున్నవి కాకుండా కొన్ని రీజనబుల్గా మనకు కనబడుతుండే. కానీ ఈసారి మాత్రం మేము వెళ్ళినప్పుడు మాత్రం నార్మల్గానే మనం బయట ఎట్లా ఏమేమి చూస్తామో అవే రొటీన్ అనిపించింది. కానీ మా వరలక్ష్మి చాలా రోజుల నుంచి అంటుంది జూ పార్క్కి వెళ్దాము, జూ పార్క్ నేను ఇప్పుడు చూడలేదు, చిన్నప్పటి నుంచి చూడలేదయ్యా, ఒక్కసారైనా తీసుకుపోయ్యా అనుకుంటూ తీసుకుపోయినా. సరేలే, ఆమె కోరిక ఎందుకు కాదన్నద్దు అనుకుంటూ నక్క దగ్గరికి పోయి తీసుకుంది. నిజం అంటారులే, నక్క తోక తొక్కితే అంటే ఏమవుతుంది, దాన్ని ఏమంటారు అబ్బా, ఉన్న శని అంతా పోతుందంట. మీరు ఎంత అనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇక మా బజరంగ్ బలి గుడికి అయితే చూసినాము. సో ఇది ఒక అద్భుతం, ఎందుకంటే అడవిలో భయంకరుడే అని అంటారు కదా మా ఆంజనేయ స్వామి మాల టైంలో, ఇదేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఫారెస్ట్ నుంచి కొద్దిగా అయాన్ దగ్గరికి వచ్చినాం. అయాన్ అంటారు, కానీ చేపలు చూడండి ఒకలా ఉంది, ఎట్లా పడుతున్నాయి చేపలు చూడండి ఎంత బాగుంది. ఎట్లున్నాయి చేపలు, ఎట్లున్నాయి పోనీలే, ఏం చూస్తుందిలే అని నేను చేపలు చూపిస్తే చేపల్లాగా ఉన్నాయి అన్నది.
సరేలే అని చిరుతపులి దగ్గర పోతే 2 ఉన్నాయి. ఒకటి పనుకుంది, ఒకటి లేచి ఉంది. సరేలే అని ఇంకొద్దిగా ముంగడు పోతే బాతులు ఉన్నాయి. కానీ ఆ బాతులు ఎలా ఉన్నాయంటే పెద్ద పెద్ద చేపలు వెళ్ళినా కానీ దాన్ని అరుస్తూనే ఉంటాయి అన్నట్టు ఉన్నాయి. సరే మన బాలు ఉండి ఎలుగుబంటి సైడ్ పోదాము, ఎలుగుబంటిని చూద్దాము, అక్కడ ప్లేస్ బి బాగుంటుంది, అది సంథింగ్ వన్ రీజన్ అని మాట్లాడాడు. సరేలే అని అక్కడ పోయి స్టేబుల్ అయ్యి 2:30 అయింది. 2:30కి పోయి మేము చికెన్ తిని దాని తర్వాత కొద్దిగా రిలాక్స్ అయ్యి ఇంకా చాలా చూసే ఉన్నాయని మా బాలు ఉండి సరేలే అని పోయి ఎలుగుబంటిని చూస్తే అదేమో వండుకొని ఉంది. సరే ఏమైనా ఉన్నాయా అని కొద్దిగా ముంగడికి వెళ్ళి చూస్తేనేమో ఇంకో ఎలుగుబంటు ఒక చేపని తీసుకొని తింటూ ఉంటే చూసినాం. వామ్మో, అందరేమో అయ్యో ఎలుగుబంటి చేప తింటుందయ్యా అయ్యా అన్నాడు. కానీ అది నిజంగా దాని వృత్తి అదే, అది కష్టపడాలి, తినాలి, పడుకోవాలి, లేవాలి, అంతే కదండి. సో ఇంకా అక్కడ నుంచి ఫైనల్గా జిరాఫ్ దగ్గరకు వచ్చినాం. జిరాఫీ అప్పటి నుంచి ఇప్పటివరకు అట్లనే ఉంది, అది ఏం మారలే. అక్కడ నుంచి గరుడ దగ్గరికి వెళ్ళాం. అన్ని జాలులు ఉన్నాం కాబట్టి చూడలేకపోయినాం. మా వరలక్ష్మి నా దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ గుంజుకొని తినడంతో క్రోకటైల్ని చూడండి ఎంత బాగా చూస్తూ తినుకుంటుందో ఈ అనుకుంటూ ఇంకొద్దిగా ముంగడికి వెళ్తే నాకు తెలిసిన వరకు జూ పార్కులో క్రోకటైల్ చాలా ఉన్నాయి. సో ఫైనల్గా అయితే మేము రీచ్ అయినాం, బయటకు వచ్చేస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చి 4:30 అవుతుంది. సో ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏమైనా మిస్ అయితే సారీ భయ్యా.